హలో అండి. ఈ వీడియోలో మనం గుమ్మడికాయ వడియాలను ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. అది కూడా జస్ట్ 2.5 మినిట్స్లోనే. ఈ వడియాలు పెట్టుకోవడానికి తీగ ఆరిన తర్వాత కోసం గుమ్మడికాయలు పెట్టుకుంటే ఎక్కువ కాలం వడియాలు నిల్వ ఉంటాయి. ఫస్ట్ మనం తీసుకున్న గుమ్మడికాయలు ఎన్ని ఉన్నా సరే వాటికి బూడిద వదిలేలాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ గుమ్మడికాయలు ఇలా గ్రీన్ కలర్లో వచ్చి బూడిదంతా వదిలిపోయేలా కడుక్కోవాలి. ఈ గుమ్మడికాయలు పెద్దవాళ్ళు మాత్రమే పగలగొట్టాలంట. అందుకని చెప్పి మా పక్కింట్లో బామ్మగారు ఉంటే అవన్నీ పగలగొట్టమని అడిగాము. పగలగొట్టిన తర్వాత వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిలో ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ గుమ్మడికాయ వడియాలు పెట్టడానికి ముదురుకాయలు ఎందుకు తీసుకోవాలంటే ఆల్రెడీ ఇందులో చాలా వాటర్ ఉంటాయి కదా, మనం పెట్టేటప్పుడు ఇంకొంచెం వెట్నెస్ ఎక్కువ అవుతుంది. అందుకే కొంచెం తడారిన గుమ్మడికాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఆ కలిపిన ముక్కలన్నిటిని ఒక క్లాత్లో వేసి టైట్గా ముడి పెట్టాలి. అందులోంచి వాటర్ కారేలాగా పెట్టాలన్నమాట. మనం తీసుకునే పీసెస్ బట్టి వాటి వాటర్ అంతా కారిపోయేలాగా ఎక్కువ బరువు పెట్టుకుని ఒక ఓవర్నైట్ అంతా అలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు వడియాలు పెట్టుకోవడానికి మినపప్పును కడుక్కుని వాటి మీద పొట్టు అంతా సెపరేట్ చేసుకోవాలి. ఆ సెపరేట్ చేసుకున్న పొట్టుని వాటర్ లేకుండా మొత్తం పొడిగా అయ్యేలా వాటర్ అంతా పిండేసుకుని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మినపప్పును గ్రైండర్లో వేసుకోవాలి. 1/2 కేజీ మినపప్పు తీసుకుని అది గారెల పిండిలా వచ్చేటట్టు రుబ్బుకోవాలి. లేకపోతే పిండి గట్టిగా అయిపోయి వడియాలు విచ్చుకోవాలన్నమాట. మాకైతే రుబ్బు రోల్ లేదు కాబట్టి గ్రైండర్లో వేసుకున్నాము. రుబ్బు రోల్లో రుబ్బుకునే వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండి అంతా సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని ఉంచుకోవాలి. మా మమ్మీ అయితే 3 గుమ్మడికాయలకి 1/2 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నారు. ఆ పండుమిరపకాయలన్నింటినీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయ పీసెస్ అన్ని ఫైన్ పేస్ట్ అయ్యేలా గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పండుమిరపకాయ ప్రాసెస్ అంతా మీరు వడియాలు పెట్టుకునే రోజు మార్నింగ్ చేయాలి. నెక్స్ట్ మనం ముందు రోజు నైట్ నీళ్ళు కారడానికి గట్టిగా మూట కట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఒక పళ్ళెంలోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుమ్మడికాయ ముక్కల్లోకి మనం ఆల్రెడీ రుబ్బి పక్కన పెట్టుకున్న మినప్పిండిని కలుపుకోవాలి. అన్నిటికీ సరిపడేలాగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మినప్పొట్టులో మాత్రం మినప్పిండి వేసి కలపకూడదు. మనం గుమ్మడి ముక్కలు కలుపుకున్న తర్వాతే దాన్ని తీసుకెళ్ళి ఆ పుట్లో కలపాలన్నమాట. తర్వాత గ్రైండ్ చేసుకున్న పండుమిరపకాయ పేస్ట్ని తీసుకెళ్ళి ఆ గుమ్మడికాయ ముక్కలు మినప్పిండి కలిపిన పేస్ట్లో వేసుకోవాలి. మీరు కొంచెం ఈ పండుమిరపకాయలు పేస్ట్తో డీల్ చేసేటప్పుడు చేతికి కవర్స్ కట్టుకొని లేదా ఆయిల్ రాసుకుని చేయండి. అలా డైరెక్ట్గా చేతితో మిక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులు మండుతాయి. ఇప్పుడు ఆ మినప్పొట్టులోకి మనం కలిపెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల పిండి కొంచెం వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి సరిపడేటట్టుగా. ఇంక ఈ ప్రాసెస్ అంతా అయిపోతే మనం వడియాలు పెట్టుకోవడం ఒకటే బ్యాలెన్స్. ఇంకా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని అలా ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ పెట్టుకోండి చూపిస్తున్నట్టుగా. మా మమ్మీ అయితే చేతికి ఆయిల్ రాసుకోకుండా కవర్స్ యూస్ చేయకుండా పెట్టేశారు. 2-3 డేస్ వరకు మంట అయితే అలానే ఉంది. మీరు మాత్రం ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.